విపక్షాలు కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభలో సీఎం పాల్గొన్నారు. నమ్మిన సిద్ధాంతాన్ని సురవరం చివరి వరకు వీడలేదని, ఆయనకు మంచి గుర్తింపునిచ్చేలా కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశంలో అధికారంలో ఉన్నవాళ్లు ఈసీని భాగస్వామిని చేసుకుని వారికి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. కూనంనేని సాంబశివరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి ఆప్తులు డి రాజా గారు, నారాయణ గారు, రామకృష్ణ గారు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన సురవరం సుధాకర్ రెడ్డి గారి అభిమానులు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మిన సానుభూతి పరులందరికీ కూడా నమస్కారం. సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగిన, ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ. చాలామంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు, 65 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం, వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు, జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు, మిత్రులు, శాసన బీసీలకు 42%